కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీలోకి వెళ్లబోతున్నారా? రాష్ట్రంలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా అయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమై ఉన్న సీఎం జగన్ త్వరలోనే పద్మనాభం అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేస్తారు అనే చర్చ నడుస్తోంది. ఏడాది క్రితమే ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్తారనే రూమర్లు వచ్చాయి. ముద్రగడ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తారని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అయితే ఎప్పుడో రాజకీయాలకు దూరమైన పద్మనాభం గత కొన్ని రోజులుగా ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సఖ్యతగా ఉంటూ వస్తున్నారు. ఏడాది క్రితం పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు ఆయన కౌంటర్లు ఇచ్చారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పవన్ విమర్శించగా దీనికి ముద్రగడ పద్మనాభం స్పందిస్తూ బహిరంగ లేఖలు విడుదల చేయడం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాగా ముద్రగడ వెనుక వైసీపీ వ్యూహం ఉందన్నది చాలా కాలంగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే వైసీపీలో ముద్రగడ చేరికకు సమయం రాని వచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ముద్రగడతో వైసీపీ నేతలు చర్చలు జరిపినట్లుగా సమాచారం. కాపు సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ముద్రగడను బరిలోకి దించనుందనే ప్రచారం స్టార్ట్ అయిపోయింది. 2019 ఎన్నికలకు ముందు పరోక్షంగా సహకరించిన ఆయన ఈసారి ప్రత్యక్షంగానే సహకరిస్తారా అనే చర్చ జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో పవన్ తెలుగుదేశంతో కలిసి పోటీకి దిగుతున్న నేపథ్యంలో కాపు ఓటును డైవర్ట్ చేసేందుకే వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడను పార్టీలో చేర్చుకుంటున్నారనే ప్రచారము జరుగుతోంది. మరి ఈ వ్యూహం వైసీపీకి ఎంతవరకు కలిసి వస్తుందో వేచి చూడాలి. ఇక ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీలోకి వెళుతున్నారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ ద్వారా అందిస్తారు. వినయ్, కాంగ్రెస్ పార్టీలోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం వస్తారంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా జోరుగా చర్చ జరుగుతా ఉంది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఆయన పొలిటికల్ ఎంట్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఖరారైందంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 2024 ఎన్నికలకు సంబంధించి చాలా టఫ్ కాంపిటీషన్ ఆంధ్రప్రదేశ్ లో జరగబోతా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతి అంశాన్ని ప్రతి ఆప్షన్ ని చాలా క్లియర్ గా తీసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తానని చెప్తా ఉంటే అటు అపోజిషన్ పార్టీ నుంచి చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పొత్తుతో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అయితే ఒక బలమైన సామాజిక ఓట్ బ్యాంకు ఎన్నికలు డిసైడ్ చేస్తుంది కనుక ఆ ఓట్ బ్యాంక్ ని ఓట్లన్నీ కూడా ఫదిలం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయంటూ కూడా జోరుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతా ఉంది. ముఖ్యంగా 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా ముద్రగడ్డ పద్మనాభం సహకరించారు. అటు చంద్రబాబుతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ విధానాలను కూడా ఆయన పూర్తిగా తప్పుపట్టారు. కాపు ఉద్యమాన్ని పూర్తిగా అంచివేసే ప్రయత్నం చంద్రబాబు చేశారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా సహకరించారనే ఒక కీలక వ్యాఖ్యలు కూడా 2019 ఎన్నికల ముందు ఆయన నోటెంబడి చూసాం. దాని తర్వాత కూడా అటు చంద్రబాబుని ఇటు పవన్ కళ్యాణ్ ని కౌంటర్ చేస్తూ ముద్రగడ్డ పద్మనాభం ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా అటు మొన్న వారాహి యాత్ర తర్వాత అటు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు కూడా అటు ముద్రగడ్డ పద్మనాభం కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతిదీ అటు అపోజిషన్ పార్టీలకి వ్యతిరేకంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ వస్తా ఉన్నారు. కానీ సరైన సమయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేచి చూస్తుంది ముద్రగడ్డను తీసుకోవడానికి. అలాగే ఇప్పుడు కూడా రెడీ అయినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. మొత్తం మీద 2019 ఎన్నికలకు ముందు ఏదైతే పరోక్షంగా సహకరించారో ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయన సేవలను వినియోగించుకోవాలని చెప్పి కూడా వైసీపీ భావిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి అటు ముద్రగడ్డ పద్మనాభంతో చర్చలు జరుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే 2019కి ముందు ఆర్ కృష్ణయ్యని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని వచ్చి రాజ్యసభ ఆర్ కృష్ణయ్యకి ఇచ్చారు. సో దీంతో బీసీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఫదిలం చేసుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తా ఉంది. దాంట్లో భాగంగానే అటు కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభాన్ని కూడా అటు పార్టీలో చేర్చుకుంటే చాలా ఉపయోగకరమైన ప్రయోజనాలు ఉంటాయని చెప్పి కూడా సీఎం జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నాయకులందరూ కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ రెండు ఆప్షన్ల పైన ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది. ముద్రగడ్డ పద్మనాభాన్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలా లేకపోతే రాజ్యసభకు పంపించాలన్న దానిపైన కూడా డిస్కషన్ నడుస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో మెట్ట ప్రాంతంలో చాలా బలమైన నేతగా ముద్రగడ్డ పద్మనాభం ఉన్నారు. ఆయన ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్ ని అటు కాకినాడ సిటీతో పాటు అటు కాకినాడ రూరల్, తుని, పెద్దాపురం, పిఠాపురం, జగ్గంపేట ఇలా ఒక 5-6 నియోజకవర్గాల పైన ప్రభావం ఉంటుంది కనుక ఖచ్చితంగా అతన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అతని సేవలు ఎలా ఉపయోగించుకోవాలని దానిపైన కూడా వైసీపీ ఆలోచన చేస్తూ ఉంది. ఒకవైపు అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కూడా ఈస్ట్ గోదావరి కాకినాడ నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని కౌంటర్ గా ముద్రగడ్డ పద్మనాభాన్ని తీసుకురావాలని చెప్పి కూడా వైసీపీ భావిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ చర్చలు ముద్రగడ్డ పద్మనాభంతో ఏదైతే చర్చలన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు నిన్న నూతన సంవత్సరం అప్పుడు కూడా తను భారీ మీటింగ్ కూడా నిర్వహించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగానే ఆయన అనుచరగాలమంతా కూడా నిన్న అక్కడికి వచ్చారు. సో ఇవన్నీ చూస్తా ఉంటే అతను పొలిటికల్ ఎంట్రీ మరొకసారి సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. శ్వేత, వినయ్, అయితే ప్రధానంగా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ కాబట్టి ఈ నేపథ్యంలో వైసీపీ ఇటు బలమైన కాపు నాయకులను బరిలోకి దించితే ఇటు టీడీపీకి మైనస్ అవుతుందా, లేదు ఇటు జనసేన కూడా అటువైపు ఉంది కాబట్టి ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉందా, ఎలా ఉంది అసలు? ఖచ్చితంగా 2019 ఎన్నికలకు ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లంతా కూడా సాలిడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడడంతో భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 151 స్థానాలతో ప్రస్తుతం ప్రభుత్వం అన్నది కూడా కొనసాగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితులంతా కూడా మారినాయి. 19లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడివిడిగా పోటీ చేశారు. ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కనుక ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అనేది కూడా చీలకుండా ఒక దగ్గరే ఉంటాయి కనుక ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులనే లెక్కలు కూడా అధికార పార్టీ వేసుకుంటా ఉంది. దాంట్లో భాగంగానే ఒక బలమైన సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గాన్ని కూడా ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు వైసీపీ రచిస్తా ఉంది. దాంట్లో భాగంగానే అటు 2019 ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కంటిన్యూ అయిన వంగవీటి రాధా లాంటి నాయకులతో కూడా పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇలా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉన్నారో కాపు సామాజిక వర్గం చెందిన నాయకులు వాళ్ళందరినీ కూడా తమ వైపుకు తిప్పుకోవాలి, పవన్ కళ్యాణ్ మీద ఇవన్నీ కూడా ప్రయోగించాలని చెప్పి కూడా వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే అటు 2024 ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నారు కనుక అటు ఆ ఓట్నంతా కూడా డైవర్ట్ చేస్తే అధికార పార్టీకి ఇబ్బంది అవుతుంది కనుక అటువంటి ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యలు అధికార పార్టీ చేపడతా ఉంది. దాంట్లో భాగంగా అటు ముద్రగడ్డ పద్మనాభంతో కూడా చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అతన్ని ప్రత్యక్షంగా బరిలోకి దింపుతారా లేకపోతే 2024 తర్వాత ఏమైనా హామీ ఇచ్చి రాజ్యసభకు పంపిస్తారా అనేది పార్టీలో డిస్కషన్ జరుగుతుంది. అది పక్కన పెడితే అటు వంగవీటి రాధాకు సంబంధించి కూడా పార్టీలో డిస్కషన్ జరుగుతా ఉంది. అతన్ని కూడా పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇలా ఓవరాల్ గా కాపు సామాజిక సంబంధించిన నాయకులందరితో కూడా వైసీపీ అధిష్టానం చర్చలు జరుపుతా ఉంది. ఇవన్నీ కూడా త్వరలో ఈ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. శ్వేత, వినయ్, అయితే ఒకవేళ ముద్రగడ గనక వైసీపీలోకి వస్తే కాకినాడ నుంచి అంటే కాపు నియోజకవర్గము లేకపోతే కాపు అభ్యర్థులు ఎక్కువగా ఉన్న ప్లేస్ నుంచి పోటీ చేస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ముద్రగడ ఇంటి నుంచి కూడా ఇంకొకరికి కూడా సీటు ఇస్తారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇదంతా కూడా వైసీపీకి లాభం చేకూర్చే అంశం అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ముద్రగడ్డ పద్మనాభం టచ్ లో ఉన్నారన్నది నడుస్తా ఉంది. అది పక్కన పెడితే అతను యాక్టివిటీస్ కావచ్చు, సమయం సందర్భంగా అతను రియాక్ట్ అవుతున్న తీరు అన్ని కూడా పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా తన సేవల్ని వినియోగించుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి వైసీపీ భావిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ముద్రగడ్డ పద్మనాభం ఒక కాపు ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. ఒక కీలకంగా ఉన్న నేపథ్యంలో అతన్ని పార్టీలోకి తీసుకుని వస్తే అటు కాకినాడ సిటీతో పాటు కాకినాడ రూరల్, తుని, పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం ఇలా ఒక 5-6 నియోజకవర్గాల పైన అతని ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కనుక అవన్నీ కూడా కాపు ఓట్ బ్యాంకు చీలకుండా, కాపు ఓటింగ్ పక్కకి వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడితే అవన్నీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా వైసీపీ భావిస్తా ఉంది. ముఖ్యంగా 2 గోదావరి జిల్లాలో వచ్చిన రిజల్ట్ మీదే రాష్ట్ర ప్రభుత్వాల అధికారం ఆధారపడి ఉంటుంది కనుక ఆ 2 జిల్లాల పైన కూడా ఫోకస్ పెట్టింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పార్టీతో అటు టీడీపీలో
పొత్తులో ఉన్నారు కనుక ఇదంతా కూడా అటు టీడీపీ జనసేన మొత్తం క్యాష్ చేస్తానని చెప్పి కూడా వైసీపీ ఆలోచన చేస్తా ఉంది. వాళ్ళ వ్యూహాలకి ప్రతి వ్యూహంగా ముద్రగడ్డ పద్మనాభంతో డిస్కషన్ అంతా కూడా జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ముద్రగడ్డ పద్మనాభం కుమారుడు కూడా వైసీపీ సీట్ ఇస్తే ఏ విధంగా ఉందనిపైన కూడా ఆలోచన చేస్తా ఉంది. ఇప్పటికే అటు ముద్రగడ్డ పద్మనాభం గతంలో పొలిటికల్ గా యాక్టివ్ ఉన్న పెద్దాపురంకి సంబంధించి ప్రతిపాడుకు సంబంధించిన 2 కాన్స్టిట్యూన్సీలు కూడా ఒక కాన్స్టిట్యూన్సీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే మాటిచ్చున్నారు. ప్రతిపాడుకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో పర్వత్ ప్రసాద్కి టికెట్ లేదని చెప్పిన నేపథ్యంలో ఆయనని కానీ అతని కుటుంబాల నుంచి కూడా అక్కడ ఏమన్నా అవకాశం ఇస్తారనేది కూడా డిస్కషన్ జరుగుతుంది. ఇలా ఓవరాల్ గా ప్రస్తుతం ముద్రగడ్డ పద్మనాభం సంబంధించి అయితే మటుకు డిస్కషన్ చాలా వేగంగా జరుగుతా ఉంది. శ్వేత. రైట్ వినయ్, థ్యాంక్ యూ.